అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 19వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెడతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీరంటే గిట్టిన వారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. కలహాలకు తావివ్వవద్దు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన, ఆర్థిక లాభాలు ఏర్పడిన, అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మశక్తితో ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపార రంగంలో వారికి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు. కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. చేపట్టే పనిలో ఆటంకాలు తొలగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. శుభ ఫలితాలు వెలువడిన, ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడిన, చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలను సాధిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు. అధికారులు మీ పట్ల మిశ్రమంగా వ్యవహరిస్తారు. అనారోగ్య సమస్యలు తెలుగున కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను అందుకుంటారు. తరచూ నిర్ణయాలను మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. యశోవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరువవుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. మంచి చర్యలను ఆలోచించి ముందుకు సాగుతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన, బంధు ప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేసే పనిలో స్పష్టత ఏర్పడుతుంది. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. సమయాన్ని వృధా చేయవద్దు. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కొత్త బాధ్యతలు ఏర్పడిన, చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. ఆకస్మిక ప్రయాణం
ప్రయాణాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందును. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన. వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. సన్నిహితులతో వివాదాలు తొలగిన. నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. వృశ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.